17 ఇయర్స్ 17 ఇయర్స్ ఇలా అయిపోయినట్టు అనిపించింది. నిజంగా ఇలానే అయిపోయినట్టు అనిపిస్తుంది. అంటే ఎప్పుడో నాకు గుర్తుంది, మేము కూడా హ్యాపీ డేస్ అవంతా థియేటర్స్ లో చూసాము. ఆ మెమరీస్ ఇంకా మాకు గుర్తుంది. మా ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్ళి చూడటము, కొత్త బంగారులో ఒకప్పుడు మొత్తం ఆ టీయర్స్ అంతా కారిపోతా ఉండేది ఆ పాట వచ్చినప్పుడు. ఇదంతా మాకు రిమెంబర్ చేసుకున్నప్పుడల్లా ఒక ఫీల్ గుడ్ ఫిలిం వచ్చింది, మనం అందరం కలిసి చూసాము. ఫ్రెండ్స్ మెమరీస్ ఏంటి అంటే, అది అందరం కలిసి మనం హ్యాపీ డే సినిమాకి వెళ్ళాము, బయటకు వచ్చాక అందరూ ఇంజనీరింగ్ లో జాయిన్ అయిపోరు అనుకున్నాము. ఇట్లా ఉండేది. మీకు ఎలా ఉంది ఈ 17 years ఆఫ్ యువర్ జర్నీ? 17 years journey has been amazing, unforgettable, and ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ ఎనీథింగ్. నాకు ఏంటంటే, నేను 12th వరకే చదివాను, 12th కంప్లీట్ చేశాను. ఇంకా తర్వాత ఇంక కంటిన్యూ సినిమాలు చేస్తూ ఉన్నా. మధ్యలో గ్యాప్, వర్కౌట్ అయినాయి కొన్ని వర్కౌట్ అవ్వలే. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు అనిపిస్తుంది ఏంటంటే, నా లైఫ్లో బిగ్గెస్ట్ టీచర్ ఎవరంటే లైఫ్ అనే చెప్తాను నేను, అండ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను. ఐ థింక్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ టీచర్ ఫర్ ఎనీవన్ ఇన్ ఎనీథింగ్. మనము ఏ పనైనా మనం ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాని గురించి, దాని విలువ ఏంటో దాని గురించి తెలుస్తుంది. అండ్ దిస్ 17 years హ్యాస్ టాట్ మీ అ లాట్ ఇన్ లైఫ్. అంటే చాలా నేర్పించింది. అండ్ ఐ థింక్ దట్ ఈ రోజు ఈ వరుణ్ సందేశ్ నీ ముందర కూర్చొని ఏం ఇంటర్వ్యూ ఇస్తున్నాడో, ఇట్ మేడ్ హిమ్ దట్ పర్సన్ అనుకుంటాను నేను ఈ 17 years. కానీ చాలా మంది ఇండస్ట్రీకి రావాలి, సినిమా మీద ప్యాషన్తో, సినిమా మీద పిచ్చితో చిన్నప్పటి నుంచి ఆ ప్రయత్నాలు చేసి రావడం వేరు. వరుణ్ సందేశ్ ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్ హీరో అనిపిస్తుంది, నిజమేనా? అన్ఎక్స్పెక్టెడ్ హీరో అంటే నేను ఎప్పుడు ప్లానింగ్ చేసి నేను ప్రిపేర్ అయ్యి అవ్వలేదు. ఐ గెస్ అంటే మా మా పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్, ఆ దేవుడు ఆశీస్సులు, అండ్ అందరు బ్లెస్సింగ్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శేఖర్ కమ్ముల గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఆ చందు అనే క్యారెక్టర్ హ్యాపీ డేస్ సినిమాలో నా చేత ప్లే చేయించినందుకు, దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ హియర్. అండ్ ఆనెస్ట్గా చెప్పాలంటే, ఆ సినిమా అప్పుడు నేను సినిమాలు చూసేవాడిని. మా ఫ్యామిలీ, మా డాడ్, మా గ్రాండ్ పేరెంట్స్ అందరూ, మా ఫ్యామిలీలో మా కజిన్స్, బాబాయ్లు, పిన్నిలు, అత్తలు అందరూ దేర్ ఆల్ సినిమా బఫ్స్. సినిమా అంటే మన తెలుగు వాళ్ళకి సినిమా అనేది తెలియదే ఉంది. సినిమా అనేది దట్ ఈస్ ది అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్. అండ్ మా ఇంట్లో కూడా అందరికీ అంతే పిచ్చి ఉండింది. సో మేము యూఎస్లో ఉన్నా కూడా ప్రతి ఫ్రైడే, సాటర్డే, ఆ వీకెండ్, సండే ఆ టైంలో మా డాడీ కంపల్సరీ వెళ్ళి మమ్మల్ని థియేటర్కి తీసుకెళ్ళి, మా ఫ్యామిలీ, మా మమ్మీ, డాడీ, నేను, మా చెల్లి కలిసి థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళం చిన్నప్పుడు అంతా. సో ఆ సినిమా అనేది ఇష్టం ఉండింది, సినిమా అనేది పిచ్చి ఉంటుంది. బట్ ఏంటంటే ఒక యాక్టర్ అవుతాననేది ఎప్పుడు థాట్ లేదు, మైండ్లో లేదు. సో నేను ఆడిషన్ చేసిన తర్వాత శేఖర్ గారికి ఆడిషన్ నచ్చడము, నా ఫోటో నచ్చడము, నాలో ఆయన చందు క్యారెక్టర్ని చూసుకోవడం అనేది, అవన్నీ నాకు ఏంటంటారంటే అది నాకు ఒక బ్లెస్సింగ్ లా వచ్చాయన్నమాట అవన్నీ. కానీ స్టార్టింగ్ ఒకవేళ మీరు ఆ రోజు హ్యాపీ డేస్ అదంతా అవ్వకపోయి ఉంటే, శేఖర్ కమ్ముల గారు ఫోన్ చేసి రమ్మనకపోయి ఉంటే, ఈరోజు ఏమయ్యేవాళ్ళు మీరు? ఏమో మరి, ఏమో నాకు అసలు తెలియదు. నేను యాక్టర్ కాకపోతే చాలా అనుకున్నాను, ఇదవుదాం అని. నాకు క్లారిటీ లేదు అప్పుడు నాకు 17 ఏళ్ళు కదా, 17 ఏళ్ళకి ఏమైపోతాం అనేది ఐ డోంట్ థింక్ దట్ కొంతమందికి ముందరే తెలియచ్చు, కొంతమందికి తర్వాత తెలియచ్చు. బట్ లైఫ్లో మనం ఏమి అచీవ్ చేస్తామనేది మన ప్యాత్ ఎలా రాసిందో, దానికి మనం హార్డ్ వర్క్, మన డెడికేషన్, మన ఎఫర్ట్స్ పెట్టి చేయాలని నేను నమ్ముతాను. సో ఐ ఫీల్ ఇఫ్ యూ డూ దాట్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. అట్లీస్ట్ మనకి చిన్నప్పుడు మీ అంబిషన్ ఏంటి అంటే, నేను డాక్టర్ అవుతాను, నేను లాయర్, పోలీస్ అవుతా అంటారు. అలా అంటే నేను చిన్నప్పుడు నాకు బాస్కెట్బాల్ ప్లేయర్ అవుతాను అనేవాడినేమో. చిన్నప్పుడు నేను బాస్కెట్బాల్ మా స్కూల్ టీమ్, హై స్కూల్ టీమ్ ఆడాను, అండ్ ట్రంపెట్ కూడా ప్లే చేశాను. And maybe I probably thought either do business administration, ఆ సైడ్లోనే వెళ్దాం అనుకునేవాడిని, లేదంటే ప్రీ మెడిసిన్ అనుకున్నా. బట్ అనుకునే టైంలోనే, నేను డిసైడ్ అయ్యే టైంలో నాకు హ్యాపీ డేస్, అదే ఏజ్లో నాకు హ్యాపీ డేస్ సినిమా అనేది వచ్చింది. ఇంకా ఈ 3 ఆప్షన్స్ చూస్తే నాకు హ్యాపీ డేసే నాకు నచ్చింది ఆ వయసులో. 17 ఏళ్ళప్పుడు అది శేఖర్ కమ్ముల గారి సినిమా. అప్పటికి ఆయన నేషనల్ అవార్డు కూడా గెలిచారు డాలర్ డ్రీమ్స్ అనే సినిమాకి. సో అలాంటి ఒక డైరెక్టర్, ఆనంద్ గోదావరి, ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ సూపర్ హిట్ సినిమాస్. అంటే ఇండియాలో కాకుండా ఈవెన్ ఓవర్సీస్లో, యునైటెడ్ స్టేట్స్లో కూడా దోస్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ సినిమాస్ అవి. అండ్ అలాంటి ఒక డైరెక్టర్తో చేస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. సో అలా వచ్చేసాను, ఇంకా వచ్చి సినిమా చేశాను. మళ్ళీ వెళ్ళి నేను 12th ఉన్నప్పుడు ఈ సినిమా చేసినందుకు కూడా నాకు క్రెడిట్స్ ఇచ్చారు బేసిక్గా. అంటే ఇన్ని క్రెడిట్స్ కావాలి కదా, ఇన్ని కోర్సెస్ కంప్లీట్ చేయాలంటే నాకు కోర్సెస్ కంప్లీట్ చేసినట్టు ఇచ్చారు. వెళ్ళిన తర్వాత నా ఎగ్జామ్స్ రాసేసాను హ్యాపీ డేస్ తర్వాత. నేను అప్పటి నుంచి ఇంకా
ఇండస్ట్రీ ఇక్కడే పాతుకుపోయారు, ఇక్కడే ఉన్నాను. 17 years నుంచి. సో ఆ టైంలో అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న సోషల్ మీడియాకి ఎంత టాలెంట్ ఉన్నా ఎన్ని సినిమాలు చేస్తున్నా కూడా ఒక క్యారెక్టర్ తీసుకోవాలి అంటే వాళ్ళు బిఫోర్ ఏం చేస్తారు, తర్వాత ఏం చేయగలుగుతారా లేదా, వర్క్ షాప్స్ చేసి ఇంత సెలెక్షన్ ఉంటుంది. ఆ టైంలో ఏ సెలెక్షన్ లేకుండా జస్ట్ ఒక పర్సన్ చూసిన వెంటనే ఈ సినిమా లీడ్ రోల్ ఇచ్చేయాలి అనే థాట్ ఎవరిది, అసలు ఎలా స్టార్ట్ అయింది అది? సో ఇది ఎలా స్టార్ట్ అయిందంటే బేసిక్గా మా బాబయ్య ఉన్నారు శ్రీధర్ అని, ఆయన సీరియల్స్లో చేస్తూ ఉంటారు ఆయన. సో ఆయన యాక్చువల్గా ఆ సినిమాకి ఆడిషన్కి వెళ్ళారు. బట్ ఏంటంటే ఆయన చాలా సీరియల్స్ చేశారు అండ్ ఈజ్ అ రికగ్నైజ్డ్ ఫేస్. సో వాళ్ళు ఏంటంటే మేము ఫ్రెష్ ఫేసెస్, అంటే ఆయన మెయిన్ లీడ్ కాదు, సైడ్లో ఏమైనా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేద్దామని వెళ్ళారు, సమ్ మేబీ లెక్చరరో. సో దే వాంటెడ్ ఫ్రెష్ ఫేసెస్ అని ఆయనకి చెప్తే అప్పుడు మా బాబాయ్ నాకు చెప్పి ఇలా మా డాడీకి ఫోన్ చేసి ఇట్లా కొత్త వాళ్ళ కోసం చూస్తున్నారంట శేఖర్ కమ్ముల గారు, మీ వాడికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందా అని అడిగారు. అడిగితే అప్పుడు మా డాడీ నన్ను అడగడం జరిగింది. నేనేమన్నా అంటే నాకు యాక్టింగ్ ఎలా వస్తుంది, నాకేమి అంటే ఇంకా సరే నీకు వచ్చింది చేసేసి సరే అని ఏదో అనుకున్నా, సరే చేద్దాం ఏదో ఒకటి అని చెప్పి ఇలానే కెమెరా పెడితే మా చెల్లి కెమెరా వెనకాల మధు డైలాగ్స్ చదువుతూ ఉండింది. ఏ సీన్ కూడా చెప్తాను. ఏ సీన్ అంటే హ్యాపీ డేస్లో ఒక చందు క్యారెక్టర్ వెళ్ళి మధుని అడుగు, నువ్వు ఏంటి ఏమడుగుదాం అనుకున్నావు అంటే ఒక ముద్దిస్తావని అడుగుతాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే కాలేజ్లో వాళ్ళిద్దరికి పెద్ద గొడవ అవుతుంది. ఆ సీన్ ఇచ్చారు. సో ఆ సీన్ నేను చదివి ఆమె వెనకాల ఉంది, ఆమె మా చెల్లి చదువుతోంది, నేనేమో ఆ డైలాగ్స్ చదువుతూ ఉన్నా. ఇంకా చదువుతూ ఉన్న తర్వాత చేసేసాము. చేసిన తర్వాత నేను చూస్తే బా అసలు డాడీ ఇది పంపించాక ఇది ఏం చేశాడు నేను ఇది అనుకున్నా. బాగానే ఉంది కదా డాడ్, నేను నిజం చెప్తున్నాను పంపిస్తే మంచిగా ఉండదని నేను ఇంకా లైట్ తీసుకున్నాను అది నుంచే, బాగాలేదు ఇది అని. నాకు తెలియకుండా మా డాడీ ఇది ఇంకోటి నేనేదో పాట పాడింది ఒక వీడియో, ఇవి కొన్ని వీడియోస్ అటాచ్ చేసి నా ఫోటోలు ఇవన్నీ కలిపి డాడీ పంపించేశారు నాకు చెప్పకుండా. అయిపోయింది. నేను దాని గురించి ఆలోచన లేదు. ఇంకా మాకు మిడ్ టర్మ్స్ జరుగుతున్నాయి అప్పుడు, ఎగ్జామ్స్, మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంకా అయిపోయింది. ఇంకా మార్నింగ్ వెళ్ళిన తర్వాత ఒక ఫ్యూ అవర్స్ ఒక మిడ్ టర్మ్ రాసి మా ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికి వచ్చారు ఆ రోజు. సో మేము అందరం కూర్చున్నాం, మాట్లాడదాం, ఎట్లా రాసాం ఇది అని. సరే పద వెళ్ళి బాస్కెట్బాల్ ఆడదాం. ఇంకా మా గోల మాది ఆ టైంలో. ఇంకా లంచ్ ఎక్కడ చేద్దాము, ఓకే బాస్కెట్బాల్ ఆడిన తర్వాత లంచ్ చేద్దాం ఇది అదేమో అనుకునే టైంలో నాకు ఫోన్ వచ్చింది. సరే ఏంటి టైంలో అని చెప్పి నేను ఫోన్ చూసి మా ల్యాండ్ లైన్కి అనుకుంటా, ఎవరు చేస్తున్నారంటే ఇంకా చూస్తే అనీష్ కుర్విల్లా గారు చేస్తున్నారని మా మమ్మీ ఎవరో చెప్పారు నాకు. ఓకే అని మాట్లాడితే అనీష్ కుర్విల్లా గారు నాకు ఫోన్ చేసి, హాయ్ వరుణ్, వీ డిసైడెడ్ టు క్యాస్ట్ యూ యాజ్ చందు ఇన్ అవర్ నెక్స్ట్ మూవీ హ్యాపీ డేస్, సో వీ నీడ్ యూ టు కమ్, ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో రావాలి ఇది అది అని చెప్తే నాకు అసలు అర్థం కాలే ఏంటి ఎలా సెలెక్ట్. అప్పుడు ఫస్ట్ నాకు మైండ్లో ఎన్ని థాట్స్, అసలు వీడియో ఎలా డాడీ పంపించాడు ఇవన్నీ థాట్స్ వచ్చేసాయి నాకు. బట్ ఆఫ్టర్ ఐ గాట్ సెలెక్టెడ్ ఇట్ వాజ్ లీడ్ క్యారెక్టర్. అంటే నాకు అప్పుడు తెలియదు లీడా ఏంటా అని. ఒక ఇంపార్టెంట్ 4 boys 4 girls ఆర్ ద మెయిన్ క్యారెక్టర్స్ అండ్ ఇట్స్ కాలేజ్ బేస్డ్ ఫిల్మ్ అనేది ఒక చిన్న ఐడియా ఉండింది. అండ్ వీ డిడ్ంట్ ఈవెన్ నో అప్పుడు నాకు తెలిసి హ్యాపీ డేస్ అని టైటిల్ పెట్టారో లేదో కూడా. బట్ శేఖర్ గారి సినిమాలో ఇలా సెలెక్ట్ అయ్యాము. ఐ డెంట్ థింక్ మ్యాన్, అది నేను ఆలోచించలేదు అది మెయిన్ లీడా లేకపోతే సైడా. శేఖర్ కమ్ముల సినిమాలో చేస్తున్నానే థాట్ ప్రాసెస్లోనే ఉన్నాను నేను. అండ్ ఇక్కడికి వచ్చా, ఇక్కడ వర్క్ షాప్స్ చేసాము, ఇవన్నీ చేసాము. అండ్ దెన్ వీ వెంట్ టు ఫిబ్రవరిలో వచ్చాను నేను యూఎస్ నుంచి ఇక్కడికి. ఫిబ్రవరిలో వస్తే ఇంకా అక్కడి నుంచి ఇంకా ఫెబ్ అండ్ మార్చ్ ఆ టైంలో షూటింగ్ మొదలెట్టేసాము. ఇంకా దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్. సో తెలుగు ఆ టైంలో ఇబ్బంది అయిందా? తెలుగు ఆ టైంలో చాలా ఇబ్బంది అయింది. శేఖర్ కమ్ముల గారు పర్ఫెక్షనిస్ట్ అయినా చాలా ఇబ్బంది అయింది. డబ్బింగ్ లో అయితే లిటరలీ ఆ సినిమాకి అండ్ కొత్త బంగారు లోకంకి డబ్బింగ్ లోనే కూర్చునేవాడు నేను. నాకు గుర్తుండి నాకు షూటింగ్ కన్నా ఎక్కువ టైం నేను డబ్బింగ్ థియేటర్ లో స్పెండ్ చేసేవాడిని ఆ 2 సినిమాలకి. బట్ యా మ్యాన్, దట్ వాజ్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ బీన్ అమేజింగ్ జర్నీ. ఇప్పుడు ఆలోచిస్తే 17 ఏళ్ళు అసలు ఆలోచిస్తేనే అలా ఆలోచిస్తూనే ఉండొచ్చు. అన్ని ఇన్సిడెంట్స్, అన్ని థింగ్స్ చూసి ఇట్స్ బిన్ వండర్ఫుల్ జర్నీ. అండ్ నేను ఐ వుడెంట్ చేంజ్ ఇట్ ఫర్ ఎనీథింగ్. అండ్